హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత బ్లాగ్స్ 1 ఛానల్. ఈరోజు మీకు చేతులకు ఒక కొత్త డిజైనింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈమె చేతి పొడవు 11 ఇంచులు అనమాట. చూడండి, నేను ఫస్ట్ 11 ఇంచులు అంటే ఇక్కడ హాఫ్ ఇంచు స్టిచ్ వదిలేసుకున్నా. ఇక్కడ 11 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడ వరకు ఒక హాఫ్ ఇంచు స్టిచ్ తోటి ఇలా మారకు పెట్టుకున్నాను చూడండి. తర్వాత ఈ ఎక్స్ట్రా అనేది ఈ 2 ఇంచులు అనేది నేను పైన కుచ్చులకు అనమాట, షోల్డర్ల పైన కుచ్చులు రావడానికి హైట్ కంటే 2 ఇంచులు ఎక్కువ పెట్టుకున్నాను. తర్వాత ఈమె చేయి భాగాలు వచ్చేసి 13.5 అనమాట. 13.5ని సగం చేస్తే పావు తక్కువ 7 ఇక్కడికి వచ్చింది. తర్వాత ఈమె చేతి కింద లూజ్ వచ్చేసి 10 ఇంచులు అనమాట. చూడండి, సగం చేస్తే హాఫ్ ఇంచ్ 5 ఇంచులు అనమాట. అయితే నేనేం చేసిన అంటే లైనింగు చూడండి, పావు తక్కువ 2 ఇంచులు హైట్ ఎక్కువ పెట్టినా అనమాట. పావు తక్కువ 2 ఇంచులు బ్లౌజ్ క్లాత్ తక్కువ పెట్టుకున్నా, హ్యాండ్ లైనింగ్ ఎక్కువ పెట్టుకున్నా అనమాట. ఇంత పేస్లో మనకి బార్డర్ వస్తుంది అనమాట. చూడండి, మీకు డిజైనింగ్ చూపిస్తాను, కుడితే అర్థమవుతుంది మీకే. 2 వీడియోలకి చూపిస్తాను. ఫస్ట్ మారకు వేసి మీకు చూడండి, డిజైనింగ్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలన్నమాట. అందుకే నేను మీకు కొలిచి చూపిస్తాను ఎన్ని ఇంచుల కింద నుంచి. ఇదైతే మనము పైన కుచ్చుకు పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా 2 ఇంచులు, అక్కడ నుంచి మనము ఒక 3 ఇంచెస్ కిందికి రావాలన్నమాట. ఇక్కడ నుంచి మనము డిజైనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఇట్లా పైకి పెట్టుకున్నాం అనుకో, మొత్తం పై నుండి స్టార్ట్ అవుతుంది, అట్లా కొంచెం బాగుండదు అనమాట. ఇట్లా మనము హ్యాండ్కి ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి మనకి డిజైన్ కిందికి రావాలన్నమాట. మరీ పైకి పెట్టుకుంటే కూడా అంత లుక్ అనిపించదు అనమాట. అందుకే మనము హైట్ ఇక్కడ 3 ఇంచులంత గ్యాప్ కిందికించి డిజైనింగ్ వేసుకుందాము. చూడండి, ఇక్కడ 3 ఇంచులు ఇక్కడి వరకు వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ కార్నర్కి ఇక్కడ వరకు మనం డిజైన్ చేసుకోవాలి, మారకు వేసుకోవాలన్నమాట. చూడండి, తర్వాత నేను ఇక్కడ కొద్దిగా ఈ డిస్టెన్స్ వెడల్పు వచ్చేసి నేను 1.5 పెట్టుకున్నా. చూడండి, ఇక్కడ నుంచి 3 ఇంచులకి ఇలా మారకు వేసుకున్నాను. తర్వాత ఇలా 3 ఇంచులకి ఇలా వేసుకొని చూడండి, ఇది ఈ కార్నర్ ఇక్కడ పెట్టుకున్నా. ఈ డిస్టెన్స్ 3, ఈ డిస్టెన్స్ 3 పెట్టుకున్నాను. చూడండి, మనం ఇక్కడ కింది నుండి వేసుకున్నాము. ఇలా రింగు వేసుకోవాలి. ఇది ఇట్లా లోపలికి ఉండాలన్నమాట. ఇలా చూడండి, ఇలా ఒక రింగు వేసుకున్నాను 3 ఇంచెస్కి. తర్వాత ఇంకొకటి ఇలా ఇంకొక రింగు వేసుకున్నాను. చూడండి, ఇలా ఒక రింగు, ఇలా ఒక రింగు వేసుకున్నాను. చూడండి, తర్వాత ఇది కొంచెం ఇలా షేప్ వేసుకున్నాను. చూడండి, ఇలా మారకు వేసుకుంటున్నాను. కొద్దిగంతా కొంచెం షేప్ తీసుకొని చూడండి, ఇలా నేను మొత్తం మారకు వేసుకొని ఖాళీ పైన క్లాత్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. లైనింగ్ కట్ చేయట్లేదు. చూడండి, ఇందులో 2 హ్యాండ్స్ ఉన్నాయి. ఇవి చూడండి, కొంచెం లైట్గా ఇట్లా అని చూడండి, ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, మనకి హ్యాండ్స్ అనేది ఇట్లా ఓపెన్లో చూస్తే ఇలా వస్తుంది అనమాట చెయ్యి. చూడండి, ఈ డిజైన్ వస్తుంది. ఇప్పుడు దీనికి క్లాత్ వేసుకొని కుట్టేసుకుందాం మనము. చూడండి, ఇలా కట్ చేసుకున్న దాని కింద నేను వేరే క్లాత్ వేసుకొని ఇలా కార్నర్లు కుట్టేసుకున్నాక దీన్ని సీదా తీసుకుంటాను అనమాట. ఒకసారి మనం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, ఇది ఒకసారి దీని మధ్యలో పెట్టుకొని డిస్టెన్స్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలన్నమాట. చూడండి, ఇదంతా కరెక్ట్గా ఉంది ఈ డిస్టెన్స్. ఇది నేను కదలకుండా ఒక పిన్ను పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు కుట్టడానికి ఈజీగా అవుతుంది అనమాట, తొందరగా కూడా అవుతుంది. ఇక్కడ ఒకటి పెట్టేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఈ డిస్టెన్స్ కూడా మనకి సమానంగా వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ చిన్న జస్ట్ ఇక్కడ ఒక మార్క్ వేసుకుంటున్నా ఈ కార్నర్కి,
ఇక్కడ ఒక మార్క్ వేసుకొని ఇది తీసేస్తున్నా. ఇప్పుడు ఇది మనకి కరెక్ట్ ఉందన్నమాట. చూడండి ఇప్పుడు ఇది టెన్షన్ గ్యాప్ తోటి మనం మొత్తం ఇలా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మొత్తం డిజైనింగ్ ఇది ఎలా ఉందో అలా సేమ్ కుట్టేసుకోవాలి. ఈ మూల కూడా కరెక్ట్ పాయింట్ పైకి వచ్చేటట్టుగా ఇలా పాయింట్ మీదనే వచ్చేటట్టుగా చూసుకొని కరెక్ట్ మూలకి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొన కూడా సేమ్ అదే మోడల్లో కుట్టుకోవాలన్నమాట. మనం ఈ డిస్టెన్స్ టెన్షన్ గ్యాప్ తోటి పెట్టుకున్నాం అనుకో మనకు షేప్ కూడా చాలా నీట్గా వస్తుంది, కరెక్ట్ సైజులో వస్తుంది అనమాట. చూడండి నేను టెన్షన్ గ్యాప్ తోటే పెట్టేసుకుంటున్నాను మొత్తము. చూడండి ఇలా కుట్టుకున్నాక తర్వాత ఇది ఎలా ఉందో అలా మనం కట్ చేసుకుందాము. చూడండి ఇలా చూడండి ఖాళీ ఈ మూల మీద ఒకటే దగ్గర మనం కచ్చగా పెట్టుకోవాలి. ఇట్లా వచ్చిన దానికి అవసరం లేదన్నమాట మనకి. చూడండి ఈ మూల మీద కరెక్ట్గా ఇట్లా కచ్చగా పెట్టుకున్నా తర్వాత దీన్ని ఇలా అనుకొని ఒకటి ఇట్లా గోరుతోటి ఇట్లా మంచిగా నీట్గా అనుకున్నాం అనుకో మనకి రింగ్ అనేది ఇట్లా ఫోల్డింగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ మూల ఉంది కదా, ఈ మూలకి ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ అనేది ఈ మూల కొంచెం నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇట్లా నీట్గా వస్తుంది అనమాట. కొంచెం ఇట్లా మనం గోరుతో ప్రెస్ చేసుకున్నాం అనుకో ఇలానే ఉండిపోతుంది. తర్వాత ఈ కొన కూడా సేమ్ అలానే చేసుకోవాలి. ఇలా ఇలా మడత పెట్టుకొని ఇలా చేసుకుంటే మనకు అనేది చాలా నీట్గా రింగ్ అనేది చాలా ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి మనము మన గోరు కార్నర్ ఉంటుంది కదా, గోరు కార్నర్ తోటి కొంచెం గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకొని గీయాలన్నమాట. చూడండి ఇలా కార్నర్కి ఒక కుట్టు పెట్టేసేసుకోవాలి, ఇలా కార్నర్కి పెట్టుకోవాలన్నమాట. చూడండి చూడండి మనకి ఇలా వస్తుందన్నమాట. తర్వాత దీన్ని ఏం చేయాలి, ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది మనకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, లైనింగ్ లోపలికి. అందుకే చూడండి ఇలా చూడండి ఈ బార్డర్ ఈ గ్యాప్లో నేను ఫిక్స్ చేయాలన్నమాట. అయితే మనకి ఈ లెంత్ సరిపోదు కాబట్టి ఈ బార్డర్ ఇంకొకటి దీనికి కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకోవాలి, చూపిస్తాను ఎలా సెట్ చేయాలో. చూడండి ఈ బార్డర్ మనకు చేతి కిందికి రావాలన్నమాట. అయితే మనం ఏం చేయాలి, ఇది కిందికి వచ్చేటట్టుగా ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దీనికి ఇలా సమానంగా ఇలా లైన్ చూసుకొని ఈ లైన్కి ఇలా మనం సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి చూడండి ఇది కిందిది ఫస్ట్ ఇలా హ్యాండ్కి ఈ లైనింగ్ పైన ఈ బార్డర్ అటాచింగ్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇలా ఫస్ట్ ఈ బార్డర్ అటాచింగ్ చేసుకోవాలి, ఇలా లైనింగ్కి అటాచింగ్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి తర్వాత లైనింగ్ పైన కార్నర్కి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా ఇప్పుడు కార్నర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఒక కుట్టు కదలకుండా ఇట్లా నీట్గా కార్నర్కి వేసేసుకోవాలన్నమాట. మనం ఈ కుట్టు వేసింది కూడా కనిపించదు, బార్డర్లో కలిసిపోతుంది అనమాట. చూడండి ఇలా నీట్గా
చూడండి మనము ఇట్లా హ్యాండ్ వేసుకున్నాం కదా, దీని మీద కరెక్ట్గా వేసుకున్నాను. ఇంకా కూడా మనకి కొంచెం బోర్డర్ తక్కువ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు తక్కువ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడ ఉన్న బోర్డర్ని మనం ఇలా దీనికి సమానంగా సరిపడేటట్టుగా కట్ చేసుకొని ఈ మిగిలిన బోర్డర్ని ఇక్కడ వేసుకుంటాను. చూడండి ఇది కొంచెం ఇట్లా మారకు పెట్టుకుంటాను నేను, ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని. చూడండి ఇది మనకి ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి, పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి మనకి బార్డర్ ఇంత తక్కువ పడుతుందన్నమాట. ఈ గ్యాప్కి మనము ఈ బార్డర్ని నేను సెట్ చేస్తున్నాను. చూడండి నేను సెట్టింగ్ కూడా ఎలా చేస్తున్నానంటే, చూడండి ఈ బాక్స్ ఇవి కరెక్ట్గా కలిసేటట్టుగా నేను క్లాత్ని తీసుకొని మంచిగా సెట్ చేసుకుంటున్నా. సేమ్ చూడండి ఇలా. చూడండి మనకి ఇవి మంచిగా నీట్గా కలుస్తున్నాయి అన్నమాట. చూడండి మనకి ఇలా కలిస్తే ఏమైతుందంటే జాయింటింగ్ వేసినట్టు కూడా అనిపించదు. చూడండి ఎక్కడ కుచ్చు రాకుండా ఇట్లా నీట్గా అనుకొని చూడండి కరెక్ట్గా ఇలా కలిపేసుకుంటూ మనకి ఇవి ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా నీట్గా సెట్ చేస్తున్నాం. చూడండి కార్నర్కి మొత్తం కార్నర్కి కుడుతున్నా అనమాట. మనము ఇలా బాక్స్కి బాక్స్ కలిపితే ఇగో ఇలా నీట్గా కనిపిస్తుంది అనమాట, జాయింటింగ్ వేసినట్టు కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు మనకు ఇది చూడండి దీనికి ఇది కవర్ అయిపోయింది అనమాట. చూడండి ఈ క్లాత్ దీనికి సరిపోయింది. ఇప్పుడు మనము ఈ క్లాత్ ఉంది కదా, ఇది హ్యాండ్ క్లాత్, ఇది దీనిపైన వేసేసుకోవాలి. చూడండి ఇది సెంటర్కి ఇలా వేసుకొని, చూడండి ఇది మనకి గ్యాప్ వచ్చేసి 11 ఇంచుల గ్యాప్ ఉందన్నమాట. అందుకే ఇది సెంటర్ పాయింట్ కాబట్టి ఇది హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ కొలుచుకొని 11 ఇంచులు కరెక్ట్ మార్క్ వేసుకున్నాను. చూడండి ఇలా నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. చూడండి కరెక్ట్గా మనకి నేను 1.5 డిస్టెన్స్ అన్నా కదా, ఇది 1.5 చూసుకొని ఇది ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నమాట. చూడండి కార్నర్ ఇక్కడ హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ 11 ఇంచుల దగ్గర పెట్టుకున్నాను. చూడండి ఇలా ఇప్పుడు ఈ రింగ్ దీనిపై నుంచి మనం కార్నర్కి కుట్టు పెట్టేసుకోవాలన్నమాట. ఇది సెంటర్ పాయింట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి, మనకి కరెక్ట్ వస్తుందా లేదా చూసుకొని సెట్ చేసుకోవాలంట. చూడండి ఇక్కడ సెంటర్ మనకి సెట్ అయిపోయింది, కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇది సెంటర్ అనమాట. ఇలా ఎలా ఉందో అలా కార్నర్కి కుట్టు పెట్టేసుకోవాలి దీనిపైన. చూడండి మొత్తం ఈ కార్నర్ని కరెక్ట్గా సెంటర్లోకి ఉందో లేదో చూసుకొని సెంటర్ పాయింట్కి సెట్ చేయాలన్నమాట. చూడండి తర్వాత చూడండి ఇది ఇక్కడికి వచ్చింది కదా, ఇది కూడా ఇట్లా సెట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ రింగ్ కుట్టేటప్పుడు దీనికి సమానంగా ఉండాలి, చూసుకోండి కరెక్ట్గా ఉంది మనది ఇలా. తర్వాత ఇక్కడ కూడా మనకి సమానంగా ఉండాలి, చూసుకోండి. మనం ఇలా సమానం చూసుకుంటూ కుడితే మనకు అనేది కరెక్ట్గా వస్తుంది, నీట్గా వస్తుంది అనమాట. చూడండి ఇలా. తర్వాత మళ్ళీ ఇది కూడా ఇట్లా అనేసుకొని కరెక్ట్గా మనం ఇక్కడ వేసుకున్నాం కదా 11 ఇంచులకి ఇక్కడ కరెక్ట్ వచ్చేసింది అనమాట. ఇలా తర్వాత దీన్ని ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఇగో ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకొని అలా మర్చుకొని కార్నర్కి కుట్టేసుకో. చూడండి చూడండి ఇలా కుట్టినాం కదా, చూడండి చాలా బాగా వచ్చింది కదా. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ మొత్తము, ఇదంతా కట్ చేసేసుకోవాలన్నమాట సమానంగా. చూడండి ఈ కింద లైనింగ్ చూసుకొని లైనింగ్ కాకుండా ఖాళీ ఇదొక్కటే ఈ ఎక్స్ట్రా అంతా తీసేసేయాలన్నమాట. చూడండి ఇలా చూసుకొని
మనం ఇలా కట్ చేసుకున్నాక తర్వాత ఇలా కార్నర్‌కి ఇలా నీట్‌గా ఎక్కడ ముడతలు రాకుండా చూడండి ఎంత నీట్‌గా వచ్చింది కదా! అలా నీట్‌గా అనుకుంటూ ఇలా కార్నర్‌కి ఒక కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా మొత్తం మనకెక్కడ కుచ్చులు రావన్నమాట. చూడండి ఇట్లా నీట్‌గా వస్తుంది. వెనకాతల కూడా చాలా నీట్‌గా వస్తదన్నమాట. మనకి రఫింగ్ అనేది ఎక్కడ కనిపియదు. చూడండి. బావుంది గదా! ఇట్లానే నేను ఇంకొక హ్యాండ్ గూడా తయారు చేసుకున్నాను. చూడండి. ఇంకో చెయ్యి కూడా అలానే తయారు చేసుకున్నాననమాట. చూసుకోండి. చాలా బాగా వచ్చాయి కదా! ఈ వీడియో చూడండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి. ఇతరులకు షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకో కొత్త డిజైన్‌తో మీకు కలుస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.